సంగారెడ్డి జిల్లా పాటంచెరు మండలం చిట్కుల్లోని సాంఘిక సంక్షేమ శాఖ ప్రభుత్వ గురుకుల బాలికల పాఠశాలలో సంగారెడ్డి జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరి రాత్రి బస చేశారు. కలెక్టర్ రాత్రి 7:30 ప్రాంతంలో రెసిడెన్షియల్ స్కూల్ను ఆకస్మికంగా సందర్శించారు. విద్యార్థుల స్టడీ అవర్స్ కొనసాగుతుండడాన్ని గమనించి వారికి అందిస్తున్న భోజన వసతి సదుపాయాలు, విద్యా బోధన, రోజువారీ దినచర్య, మెనూ వంటి అంశాలను పాఠశాల ప్రిన్సిపల్ కల్పనను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల గదులను సందర్శించి వారు చేస్తున్న అధ్యయనం, అందుకు అందుతున్న వసతులు వంటి వివరాలను సమీక్షించారు. 10వ తరగతి ఇంటర్ విద్యార్థులను పలు అంశాలు అడిగి వారి సామర్థ్యాన్ని పరిశీలించారు. అన్ని తరగతి గదులను, డార్మిటరీ, కిచెన్లు, డైనింగ్ వంటి ప్రదేశాలను సందర్శించారు. ఇక పాఠశాలలో అందుబాటులో ఉన్న వసతులు, విద్యార్థులకు అవసరమైన సదుపాయాలు సరైన విధంగా ఉన్నాయా అన్నది పరిశీలించారు. స్టోర్ రూమ్ లో నిల్వ ఉన్న సరుకుల నాణ్యతపై కూడా తనిఖీ చేశారు. విద్యార్థులతో కలెక్టర్ క్రాంతి నేరుగా మాట్లాడి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. వారికి ఉన్న సమస్యలు, అభ్యర్థనలు ఏమిటో అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ విద్యా విధానాలు ఎంతవరకు సరైన రీతిలో అమలవుతున్నాయో తెలుసుకోవడానికి కలెక్టర్ ఈ రాత్రి బస కార్యక్రమాన్ని చేపట్టారు. రాత్రంతా పాఠశాలలోని ఉండి విద్యార్థులతో కలిసి గడిపారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఇక్కడి పాఠశాలలోని విద్యార్థులకు మంచి నాణ్యమైన విద్యను అందించడంతో పాటు ఐటీ, జేఈఈ, నీట్తో పాటు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కు కోచింగ్ ఇవ్వడం జరుగుతుందన్నారు. మోటివేషనల్ స్టోరీలు చెప్పి ఎగ్జామ్స్ కు ఎలా సన్నద్ధం కావాలో చెప్పినట్లు చెప్పారు. ఈ విజిట్ చాలా సంతోషాన్ని ఇచ్చిందని కలెక్టర్ క్రాంతి తెలిపారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ వెల్ఫేర్ అధికారి దేవజా, తహసీల్దార్ గంగారావు, వసతి గృహ సిబ్బంది పాల్గొన్నారు. Prepare PPTs, PowerPoint presentations. We have time. This is first by BC now. Okay, first year by BC. Yes. Whatever. I am also. Thank you. Ela chapter how are your studies going? Weekend test. Yes, ma'am. Last year, previous year, main question papers chusara. Exam lo fixada. Library lo unnaya? Yes, library. We make them practice almost 40 years. Chapter lo eటువంటి questions? Anything more you need or any infrastructure gaps or any issues? What you do are the labs. Before I speak, మీరు ఏమన్నా అడగాలనుకుంటున్నారా? ఎనీథింగ్ యూ వాంట్ టు లిసన్ స్పెషల్లీ? ఇందాక క్లాస్లో ల్యాబ్స్ ఒకటి అడిగారు, అట్లా ఇంకేమన్నా రిక్వైర్మెంట్ ఉందా? సో ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ అనుకుంటున్నాను. ఓకే, ఇంకా ఎనీ అదర్ క్వశ్చన్? ఇంజనీర్ ఫీల్డ్ నుంచి ఐఏఎస్ ఫీల్డ్కి రావడానికి రీజన్ ఏంటి? ఓకే, ఇంకా ఓకే, ఇంకా ఎనీ అదర్ క్వశ్చన్స్? who studied all this 10th class inter and నేను స్కూల్లో ఉన్నప్పుడు అయితే ఐ యూస్ టు లైక్ స్టడీస్. లైక్ ముందే నేను ఏదైతే క్లాస్లో చాప్టర్ చెప్తారో కొన్ని లైక్ బయాలజీ కానీ ఇటువంటి ముందే నేను చదివేసాను. వన్ ఆఫ్ ద బెస్ట్ ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్స్ ఇన్ ఇండియా. ఉన్న ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్స్లో దే ఆర్ లైక్ ప్లేస్ వన్ ఆఫ్ ద బెస్ట్. కాబట్టి ఎంపీసీ తీసుకొని ఐఐటి ఎగ్జామ్ రాసి ఐఐటిలో చదువుదాం ఎంతోమంది తీసుకుంటున్నారని చెప్పారు. సో నేను 10th తర్వాతనే స్టార్ట్ చేశాను. 10th ముందు నేను 10th వరకు నార్మల్గానే స్టడీ కర్నూలులో చదివాను. ఇంటర్ ఐ స్టడీ ఇన్ హైదరాబాద్. ఇష్టమే కాబట్టి బాగానే నాకు మార్క్స్ అంటే టెస్ట్ సిరీస్ ఎవ్రీ వీక్ మాకు టెస్ట్ సిరీస్ పెట్టేవాళ్ళు. అవి చాలా అంటే జాగ్రత్తగా చదువుకొని టెస్ట్ సిరీస్ రాసేది. టెస్ట్ సిరీస్లో వచ్చిన మార్క్స్ కూడా అనలైజ్ చేసుకోవాలి ఇప్పుడు వచ్చేయాలి. బికాజ్ నీట్, ఐఐటి, జేఈ ఇవన్నీ కూడా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్. సో ఎంతోమంది అక్రాస్ ఇండియా దీనికోసం ప్రిపేర్ అవుతున్నారు. సో అట్లని మనం ఎక్కువ స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు.
పటాన్చెరు మండలంలో చిట్కుల్ గ్రామంలో తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో విజిట్ చేయడం జరిగింది. ఈ విజిట్ చేసి ఈరోజు ఇక్కడే నైట్ హాల్ చేయడం కూడా జరుగుతుంది. స్టూడెంట్స్ అందరితో కూడా ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. ఇక్కడ స్టూడెంట్స్కి ఇది సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్స్టిట్యూట్గా ఉంది. ఇక్కడ స్టూడెంట్స్కి ఐఐటి జేఈ కోచింగ్ ఇస్తున్నారు, నీట్లో కోచింగ్ ఇస్తున్నారు, ఎంసెట్ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా కోచింగ్ ఇస్తున్నారు. సో వారందరితో కూడా ఇంటరాక్ట్ అయ్యి ఒక మోటివేషన్ అండ్ స్టోరీస్ అన్నీ కూడా చెప్పడం జరిగింది. సో వాళ్ళకి ఏమైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిక్వైర్మెంట్ ఉందా అన్నది కూడా తెలుసుకోవడం జరిగింది. అవన్నీ కూడా మనము త్వరలోనే పూర్తి చేస్తాము. ఓవరాల్గా స్టూడెంట్స్ ఎక్స్ప్రెస్డ్ హ్యాపీనెస్ అండ్ సాటిస్ఫాక్షన్ ఇన్ దిస్ ఇన్స్టిట్యూషన్ అండ్ అందరికీ కూడా బాగా చదువుకోమని కూడా చెప్పడం జరిగింది.